గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు వీడియో వచ్చేసి నేను స్టార్ట్ చేస్తున్నాను కిచెన్ క్లీనింగ్తో అనమాట. కిచెన్ క్లీన్ చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే నేను నిన్న నుంచి అసలు కిచెన్ సామాన్లతో ఉండటం కానీ అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం కానీ ఇవేం చేయలేదన్నమాట. సో ఇప్పుడు అవన్నీ చేసుకోవాలి. మార్నింగ్ నేను కొంచెం లేట్గా లేవటం వల్ల నేను మార్నింగ్ రెసిపీ రొటీన్ నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను. మార్నింగ్ వచ్చేసి నేను బాక్సెస్ కోసం నేను కొత్తిమీర రైస్ చేసుకున్నాను. చూడండి, ఇది నా కోసం ఉంచుకున్నాను. నార్మల్గా రైస్ కంటే నేను చాలా వరకు తగ్గించేసాను, అందుకే కొంచెం టేస్ట్ చూద్దామని ఇది ఉంచుకున్నాను అనమాట. సో ఈరోజు వీడియోలో నేను ఒక హెయిర్ ప్యాక్ మీకు చూపించాలి, బట్ వీడియో చేయట్లేదు ఎందుకంటే వాటర్ చాలా తక్కువ ఇచ్చారనమాట. ఈరోజు మార్నింగ్ ఇక్కడ నార్మల్గా 8 to 9 ఇస్తారు వాటర్, బట్ ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీలో ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట ఎప్పుడు వాటర్ ఇస్తారు, పవర్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడైనా ఏమైనా రిపేర్స్ చేస్తున్నారా, సో మొత్తం అంతా మెసేజ్ వస్తాయి అనమాట. సో ప్రవీణ్ నాకు ఆఫీస్కి వెళ్ళగానే మెసేజ్ చేశారు, ఈరోజు వాటర్ కొంచెం తక్కువగా యూస్ చేయు, అంటే వాషింగ్ మిషన్ యూస్ చేయడం కానీ మిగతా ఏమైనా బాగా ఎక్కువ వాటర్ యూస్ చేసే పనులు ఏం చేయొద్దు, ఎందుకంటే వాటర్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదంట. సో జాగ్రత్తగా యూస్ చేసుకోవాలని చెప్పి, సో అందువల్ల నేను హెయిర్ ప్యాక్ ఏం యూస్ చేయట్లేదు. నార్మల్గా నేను హెయిర్ ప్యాక్ వచ్చేసి ఎగ్ ప్యాక్ ఆర్ మెంతులు నానబెట్టి అది ప్యాక్ చేసుకుందాం అనుకున్నాను. మెంతులు ఆల్రెడీ నానబెట్టాను, బట్ అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తారనమాట. మెంతులు ప్యాక్ అనేది మనం ఇప్పుడు ఎండాకాలంలో పెట్టుకుంటేనే మంచిది, బాగా సూపర్గా కూలింగ్ వస్తుంది హెడ్ అంతా. బట్ మనం ఇది చలికాలంలో పెట్టుకోలేము, వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ పెట్టుకుంటే మనకు కొంచెం జలుబు చేసినట్టు ఉంటుంది, హెడ్ కొంచెం బాగా చల్లగా ఉంటుంది అనమాట ప్యాక్. సో అందువల్ల ఎండాకాలంలో మీరు ఇచ్చినెస్కి అండ్ ఆల్సో మిగతా డాండ్రఫ్కి, ఇలాంటి వాటికి, మెయిన్ డాండ్రఫ్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైనా నేను ఖచ్చితంగా ఈ వీక్లో నేను మెన్షన్ చేస్తాను, సో అప్పుడు నేను యూజెస్ అవి చెప్తాను అనమాట మెంతుల ప్యాక్ గురించి. సో ఈరోజు ఫటాఫట్ క్లీనింగ్స్ చేసుకొని నాకైతే చాలా భయం వేస్తుంది సామాన్లు చూసి, అమ్మ బాబోయ్ ఇన్ని చేసుకోవాలని చెప్పి. సో నేను కిచెన్ది మొత్తం చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కిచెన్ ఎలా ఉందని చెప్పి. సో నేను బాటిల్స్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. బాటిల్స్ నేను 4 days నుంచి అసలు క్లీన్ చేయలేదు పెట్టుకోవడానికి, బట్ ఇప్పుడు సమ్మర్ కంప్లీట్గా చూడండి కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది కాబట్టి బాటిల్స్ అన్నీ కొంచెం బాగా బ్రష్తో వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నేను అమెజాన్లో మళ్ళీ ఒక స్టీల్ ర్యాక్ ఒకటి ఆర్డర్ చేశాను. మీరు చూస్తుంటే నేను అమెజాన్ నుంచి ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకుంటున్నాను. అమెజాన్ నుంచే కాదు, వేరే వేరే వెబ్సైట్స్ నుంచి. నాకు తగ్గట్టుగా నా వీలుని బట్టి నేను ఆర్డర్ చేసుకుంటాను ఒక్కొక్కటి, కొంచెం ఆర్గనైజ్డ్ పర్సన్ లాగా ఉండడానికి. అదేంటంటే స్టీల్ ర్యాక్ ఒకటి ఆర్డర్ చేశాను, మనం ప్లేట్స్ పెట్టుకుంటాం కదా అదనమాట. ఇక్కడ నార్మల్గా షెల్ఫ్స్కి నార్మల్ షెల్ఫ్సే కానీ మనకి ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి సపరేట్ ర్యాక్స్ అనేవి ఏం లేవన్నమాట. అందువల్ల ఆ ర్యాక్లో అలా నేను ఫిక్స్ చేసేస్తే ప్లేట్స్ సర్దేసుకోవచ్చు అని చెప్పి అది ఆర్డర్ చేశాను. అది నేను ఆర్డర్ చేయకముందు కార్ట్లో పెట్టుకొని అప్పుడు నేను స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళాను కదా, స్టీల్ ఫ్యాక్టరీలో చూశాను, బట్ అక్కడ వచ్చేసి 799, 899, 1500, 1200, 1000 ఇలా 999 ఇలా ఉన్నాయన్నమాట. బట్ నేను ఇది ఆర్డర్ చేసింది అరౌండ్ 300 ఆర్డర్ చేశాను. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, నేను స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను అది చూపించినప్పుడు. అది వచ్చినప్పుడు నేను అన్బాక్సింగ్ వీడియో కూడా చిన్నది షూట్ చేశాను అనమాట. సో ఈరోజు పనులు అయితే ఇవి. అండ్ ఈరోజు వచ్చేసి నేను మేబిలిన్ బేబీ లిప్స్ది ఆలియా లవ్స్ NY ఇది అప్లై చేసుకున్నాను లిప్స్కి. నార్మల్గా మీరు చాలామంది అడుగుతున్నారు, నేను డైలీ యూజ్ లిప్స్టిక్స్ పెట్టుకునేటప్పుడు మీరు షేడ్ అది మెన్షన్ చేయండి అని చెప్పి. ఈరోజు నేను లిప్ బామ్ పెట్టుకున్నాను, లిప్స్టిక్ ఏం పెట్టుకోలేదు. సో ఇది వచ్చేసి ఇలా వస్తుంది. నార్మల్గా మనకి లిప్ బామ్స్ అంటే కలర్ ఏమి ఉండవు, బట్ ఇది కొంచెం కలర్ ఇస్తుంది, బాగా మాయిశ్చరైజర్ అనేది ఇస్తుంది అనమాట. బేబీ లిప్ కలర్ ఇది. సో మనకి సమ్మర్లో కూడా చాలా ఇంపార్టెంట్ లిప్స్కి హైడ్రేషన్ అనేది ఇవ్వటం. సో చూసారా ఎంత మెస్సీగా ఉందో మొత్తం ప్లాట్ఫామ్ అంతా. సో ఇప్పుడు నేను క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ దోశ వేసాను మిట్టుకి, అది అనమాట ప్లేట్. అండ్ ఇది వచ్చేసి కుక్కర్, కొత్తిమీర రైస్ చేశాను అనమాట అందులో. సో ఇప్పుడు ఇటువైపు అంత ఎక్కువ సామాన్లు లేవు కాబట్టి ఇటు సైడ్ క్లీన్ చేసుకుంటున్నాను. సో దట్ నేను సామాన్లు తోముకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు కదా బాస్కెట్ అది. సో అందుకని ఇది క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఇన్ కేస్ మీకు ఈ క్లీనింగ్ది అది కొంచెం బోర్డ్గా అనిపిస్తే మీరు స్కిప్ చేసేయండి. నార్మల్గా ఈరోజు నా వర్క్ అంతా ఇలాగే అయింది, సో అందుకే ఇలా నేను వీడియో తీసాను అనమాట.
ఇప్పుడు వచ్చేసి నేను సామాన్లు తోవడం స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు చెత్త అందులో వేసేయచ్చు కదా, డస్ట్ అది. సో ఇప్పుడు బాస్కెట్ పెట్టుకోవడానికి ఈ ఏరియా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఒక నిమ్మకాయ దొరికిందని చాపింగ్ బోర్డ్ మీద రబ్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర 3 బాస్కెట్స్ ఉంటాయి. నార్మల్గా 3 నేను అలా రొటేట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే సామాన్లు బట్టి పెట్టుకుంటాను నేను. అండ్ వాషింగ్కి వేయడానికి అండ్ బట్టలు తీసుకోవడానికి కూడా బాస్కెట్స్ యూజ్ అవుతాయి కాబట్టి అక్కడ ఫ్రిడ్జ్ పక్కన అలా పెట్టేస్తాను. ఈ క్లీనింగ్ క్లిప్ కొంచెం లాంగ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీకు నిజంగా బోర్ కొడితే అవాయిడ్ చేసేయండి, స్కిప్ చేసేయండి. సో చూసారా, నేను నార్మల్గా వంట చేసుకునేటప్పుడు ఎప్పుడూ క్లీన్ చేసేసుకుంటాను. ఒక్కరోజు బద్ధకంగా ఉండడం వల్ల ఇన్ని సామాన్లు అయిపోయాయి నాకు. ఇలా అవుతాయని తెలిసినా సరే మళ్ళీ మనకి బద్ధకంగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనం మళ్ళీ వదిలేస్తుంటాము. ఎప్పుడైనా మంచి హ్యాబిట్ ఏంటంటే కిచెన్ అనేది నైట్ ఫుల్గా క్లీన్ చేసుకొని ఉంచుకోండి. నేను చాలా రేర్గా చేస్తూ ఉంటాను ఇలా సామాన్లు అవి పెట్టేయటం. ఇలా బాగా బద్ధకంగా అనిపిస్తున్నాయి కానీ నార్మల్గా నేను క్లీన్ చేసేసుకుంటాను. సో దట్ మీకు మార్నింగ్ పిల్లలకి బాక్సులు కట్టడం ఇలాంటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే వచ్చి ఇవన్నీ చూస్తే ఎంత చిరాగా, ఎంత ఇరిటేటింగ్ ఉంటుందో తెలుసా మీకు. నాకు తెలిసి మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది ఇలాంటివన్నీ. నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేసినా సరే, కాళ్ళకి గచ్చు మీద ఏమైనా అంటుకున్నా సరే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకు ఏంటి ప్రపంచంలో బాధలన్నీ నాకే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇలా పనులు ఎక్కువ కనిపిస్తాయి నాకు. బట్ ఈజీగానే చేసేసుకుంటాను, సాంగ్స్ అవి పెట్టుకుంటూ ఈజీగానే చేసేసుకుంటాను నేను. సో ప్రతిదానికి ఇలా వీడియోస్ చేసేటప్పుడు అంటుంటాం కదా మేము, మీరు ఎలా చేస్తారో మాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో అండ్ సో అని చెప్పి. బట్ ఇప్పుడు మీరు ఎలా సామాన్లు తోముతారో నాకు చెప్పండి అని అనడానికి కొంచెం కామెడీగా ఉంటుంది. ఎందుకంటే సామాన్లు ఎవరైనా ఇలాగే తోముతారు కదా, అందువల్ల నేను అలా అనట్లేదు. సో ఈ బాస్కెట్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇవి సర్దుకునేటప్పుడు నాకు ఇంకో బాస్కెట్ కూడా చూడండి, పక్కన ఇంకో బాస్కెట్తో సామాన్లు ఉన్నాయి, చిన్న చిన్న సామాన్లు. అవి కూడా 2 ఒకేసారి నేను సర్దేసుకుంటాను. అండ్ ఈరోజు నేను ఒక క్యారెట్ జ్యూస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళకి చాలా బాగా యూజ్. ఇంతకుముందు నాకు ఒక సబ్స్క్రైబర్ మెయిల్ పెట్టారు. అది ఏంటంటే నాకు మ్యారేజ్ అయ్యి 2 years అయింది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, పీసీఓడి అండ్ థైరాయిడ్ ఏం లేదు, బట్ రెగ్యులర్ వెయిట్ అయిపోతానేమోనని భయపడుతున్నాను సో అండ్ సో అని చెప్పి పెట్టారనమాట. నార్మల్గా నేను నాకు అలా మెయిల్ పెట్టడానికి నేను ఏదో పెద్ద స్పెషలిస్ట్ సంథింగ్ ఇలా ఏం కాదు, నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు. బట్ తను అలా షేర్ చేసుకోవటం వల్ల నేను తనకి క్లియర్గా మెయిల్ పెట్టాను, ఇలా మీరు ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యేలా చూసుకోండి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితేనే వెయిట్ గెయిన్ చేసేస్తారు. నేను సీరియస్లీ ఢిల్లీలో ఉండేటప్పుడు 8 months పీరియడ్లో నేను పీరియడ్స్ అవ్వలేదన్నమాట. 8 months అనమాట. థైరాయిడ్ ట్యాబ్లెట్స్ మానేయడం వల్ల పీరియడ్స్ అనేది రాలేదు నాకు. అందువల్ల నేను సడన్గా వెయిట్ పుట్ ఆన్ చేసేసాను. ఆ వెయిట్ నేను ఇప్పటికీ కూడా తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. సో నేను ఈరోజు అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, క్యారెట్ జ్యూస్ ఎలా చేసుకుంటాను ఏంటనేది. మీకు ఇన్ కేస్ మీ డేట్ టైంకి పీరియడ్ అయ్యే డేట్కి మీరు కనుక ఇన్కేస్ అవ్వకపోతే ఈ జ్యూస్ అనేది 2-3 days చేసుకొని కంటిన్యూగా తాగండి, మీకు ఖచ్చితంగా పీరియడ్స్ అనేది వచ్చేస్తుంది. కంపల్సరీ అని కాదు, మ్యాక్సిమం వచ్చేస్తుంది. అండ్ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల
పెద్దగా డిఫాల్ట్స్ అయితే ఏం లేవు కదా, అన్ని ప్లస్లు ఉంటాయి క్యారెట్లో. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్కటి ఉంటుంది, బట్ క్యారెట్లో ఏంటంటే అన్ని గుణాలు ఉంటాయి. ఎనర్జీని ఇస్తుంది, మనకి ఫెయిర్ ఇస్తుంది, గ్లో ఇస్తుంది హెయిర్, అండ్ హెయిర్ గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఎక్సెట్రా చాలా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట క్యారెట్ జ్యూస్లో. సో పీరియడ్స్ కోసమనే కాకుండా నార్మల్గా కూడా మనకి తాగడం చాలా మంచిది. సో నేను ఆల్మోస్ట్ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను, అండ్ సింక్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ వైపు ఉంది కదా, అందులో కొంచెం లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నాను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి. గ్యాస్ స్టవ్ డీప్ క్లీనింగ్ కాకుండా నార్మల్గా క్లీన్ చేస్తున్నాను నేను. మీరు ఎప్పుడైనా సామాన్లు అలా బాస్కెట్ పెట్టుకునేటప్పుడు కింద మ్యాట్ ఉంటుంది కదా, డ్రైయింగ్ మ్యాట్, అది పెట్టుకోండి. బట్ నా దగ్గర ఇప్పుడు లేదు అది, అందువల్ల పెట్టుకోవట్లేదు అనమాట. క్యారెట్ జ్యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఒక క్యారెట్ మాత్రమే తీసుకున్నాను, అంటే ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్కి ఒక క్యారెట్ సరిపోతుంది నాకు. సో మీరు ఇందులో బీట్రూట్ కూడా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది సీరియస్ ప్రాబ్లం అయితే మీరు బీట్రూట్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇంట్లో లేదు బీట్రూట్, అందువల్ల నేను యాడ్ చేయట్లేదు. సో ఇది నేను 10th నుంచి ఫాలో అవుతున్నాను. సేమ్ నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్క మంత్ మిస్ అయినా సరే నేను వెంటనే ఇలా చేస్తుంటాను అనమాట. ఎందుకంటే మనకి పీరియడ్స్ అవ్వటం మంత్లీ చాలా ఇంపార్టెంట్. వెయిట్ పుటప్ చేసేస్తాం అనమాట. నేను సీరియస్లీ ఒక 8 months నేను చెప్పాను కదా, 8 months నాకు పీరియడ్స్ రాకపోవడం వల్ల నేను ఇంత వెయిట్ పుటప్ చేసేసాను. సో థైరాయిడ్ ఇష్యూ అండ్ పీసీఓడి ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇలా జ్యూస్ చేసుకొని సింపుల్గా తాగేసేయండి. నేను చూడండి మిల్క్ యాడ్ చేసుకున్నాను, కొంచెం హనీ యాడ్ చేసుకున్నాను స్వీట్నెస్ కోసం. ఇలా నేను మిక్స్ చేసుకొని వడకట్టుకొని తాగేస్తాను అనమాట. ఇది నేను 10thలో నార్మల్ నేను పీరియడ్స్ గురించి ఫాలో అవ్వలేదండి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు ఏంటంటే ఈనాడు మనకి సండే బుక్స్ వస్తాయి కదా, అందులో నేను ఒక ఆర్టికల్ చదివాను 10thలో ఉండేటప్పుడు. అదేంటంటే వాళ్ళు నీట్గా ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్కటి ఎలా అయితే యూజ్ ఉంటుందో వాళ్ళు నీట్గా ఒక ఆర్టికల్లో వేసి ఇచ్చారనమాట. అది నేను చూసి, అంటే గ్రేప్కి అలసట తీరుస్తుంది, పైనాపిల్ తింటే ఇలా చేస్తుంది అని చెప్పి ఒక్కొక్కటి ఇచ్చారు. బట్ క్యారెట్కి వచ్చేసి 8 నుంచి ఒక 12 యూసెస్ వరకు ఇందులో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ మనం మిక్స్డ్ అన్ని ఫ్రూట్స్ జ్యూస్ చేసుకొని తాగితే ఎంతైతే మనకి ప్లస్ ఉంటుందో ఓన్లీ క్యారెట్ జ్యూస్కి అంత ప్లస్ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో ఇది నేను క్యారెట్ది పల్ప్ కూడా నేను వదిలేస్తున్నాను. మీరు కావాలంటే అది ఫేస్ ప్యాక్ కింద వేసుకోవచ్చు. నేనైతే అది ఫేస్ ప్యాక్ కింద యూజ్ చేయట్లేదు. నార్మల్గా అది వదిలేసి ఈవినింగ్ నేను వాటర్ ప్లాంట్స్ చేసేటప్పుడు ప్లాంట్స్కి వేసేస్తాను అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మీకు ఎలా యూజ్ అయిందని చెప్పి. సో నేను అప్పుడు కొంచెం ఫెయిర్గా అయిపోవడానికి అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశాను 10thలో. బట్ నాకు అప్పుడు బాగా అర్థమైంది ఈ జ్యూస్ వల్ల నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయిందని చెప్పి. సో అప్పటి నుంచి ఇలా ఎప్పుడైతే డేట్ నాకు మిస్ అయిందో అప్పటి నుంచి నేను ఇలా వెంటనే చేసుకుంటాను. సో ఒక గ్లాస్లో వేసుకున్నాను అండ్ కూలింగ్ కోసం కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది లంచ్ టైం అనమాట. సో పనులు చేసిన తర్వాత కొంచెం ఆకలేసింది, అందువల్ల కొత్తిమీర రైస్ అండ్ విత్ క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను. మీరు ఎప్పుడైనా క్యారెట్ జ్యూస్ చేసుకుంటే వితిన్ 1 hour లోపు తాగేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ వరకు స్టోర్ చేయకండి, ఎందుకంటే కొంచెం అందులో ఉన్నవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. అందువల్ల వెంటనే తాగడానికి ట్రై చేయండి. కూలింగ్ లేకపోతే ఐస్ క్యూబ్స్ అవి వేసుకోండి, లేదంటే ఫ్రిడ్జ్ వాటర్ అయినా యాడ్ చేసేసుకోండి. అలా అయితే ఈజీ అనమాట.
అమెజాన్ది పార్సల్ నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది ఒక స్టీల్ ర్యాక్ అనమాట. స్టీల్ ర్యాక్ ఆర్డర్ చేశాను అమెజాన్లో. సో ఇది నేను బయట కూడా నేను కనుక్కున్నాను, ప్రైజెస్ అవి నేను వెతికాను. స్టీల్ ఫ్యాక్టరీలోనే నేను చూశాను, ప్రైజెస్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో అమెజాన్లో తక్కువ ఉంది, కార్ట్లో యాడ్ చేసుకొని మీరు కంపేర్ చేసుకోవచ్చు కదా. సో అందువల్ల ఇది తీసుకున్నాను అనమాట, ప్లేట్స్ పెట్టుకోవడానికి. చూడండి ఇలా ఉంది ప్రస్తుతానికి ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే. చూడండి ప్లేట్స్ ఎంత నుంచో పెట్టినా సరే అలా పడిపోతున్నాయి. సో మిట్టు పెట్టినప్పుడు చూడండి ఆ పేపర్ కూడా, ఆ షీట్ కూడా అసలు సరిగా ఉండదన్నమాట. సో ఇలా వాటర్ ప్రూఫ్ షీట్ వేసుకుంటే మీకు కొంచెం నీట్గా కనిపిస్తాయి. పేపర్ ఏంటంటే మీరు వెట్టది ఏదైనా వేస్తే పేపర్ వెట్ అయిపోతుంది కదా, అందువల్ల అనమాట. చూడండి ఇది చిన్న ప్లేట్స్కి అండ్ పెద్ద ప్లేట్స్కి కూడా ఇచ్చారు, అందువల్ల ఇది ఆర్డర్ చేశాను. అండ్ పక్కన స్పేస్, నా టెన్షన్ ఏంటంటే ఇందులో సరిపోదా, ప్లేట్స్ పై వరకు వచ్చేస్తే క్లోజ్ అవ్వదు కదా అని చెప్పి నేను చూశాను అనమాట. అందుకే చూడండి వెనకాల స్టిక్కర్ కూడా నేను ఇంకా తీయలేదు, రిటర్న్ చేయొచ్చు అని. సో ప్రవీణ్ వచ్చేసి పిజ్జా ఒకటే ఆర్డర్ చేశారు. నాకు అసలు అర్థం కావట్లేదు పిజ్జా అసలు ఎందుకు ఆర్డర్ చేశారో. నేను అసలు పిజ్జా అసలు తిన్ను. సీరియస్లీ నాకు నచ్చదనమాట ఫ్లేవర్ అది పిజ్జా అనేది. అండ్ ఆల్సో ఫ్యాట్ కంటెంట్, చాలా ఫ్యాట్ కంటెంట్ కదా అది, అందువల్ల నాకు స్మెల్ కొంచెం అదోలా ఉంటుందన్నమాట. బట్ చాలామంది పిజ్జాని చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఐఎమ్ సో సారీ, వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, జస్ట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అంతే. నాకు ప్రవీణ్ ఎప్పుడు ట్రై చేయని చెప్పేసి ఈరోజు మరి ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అనమాట తను. బట్ నేను తీసాను జస్ట్ మీకు చూపించడం కోసం. నేను మళ్ళీ ప్యాక్ చేసేసాను. ఈవినింగ్ ప్రవీణ్ అండ్ మిట్టు కూడా తింటాడు అనమాట, అందువల్ల వాళ్ళిద్దరికి ఉంచేస్తాను. నేను అసలు తినలేను పిజ్జా. సో కేఎఫ్సీ నార్మల్గా మనకి కేఎఫ్సీలో బర్గర్ అనేది ఉంటుంది కదా, సంథింగ్ దాన్ని ఏదో అంటారు, మధ్యలో చికెన్ ఉండి బన్ అనేది పెడతారు కదా, అది నార్మల్గా తింటాను. మయోనీస్ సాస్ అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఎక్కువగా చీజ్ అది ఉంటుంది కదా పిజ్జా మీద, అది కొంచెం ఏదోలా ఉంటుంది అనమాట. బట్ సీరియస్లీ మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. సో సారీ. సో ఇదనమాట ఈరోజు. ఎందుకో నాకు ఏదోలా అనిపించేసింది ఈరోజు పిజ్జా చూడగానే, స్మెల్ కొట్టగానే, అందుకని అనమాట. చూసారా ఈ ర్యాక్లో ఇప్పుడు ప్లేట్స్ ఆ స్టాండ్ పెట్టిన తర్వాత చాలా లుక్ వచ్చింది అండ్ చాలా ఈజీగా కూడా ఉంది తీసుకోవడానికి అండ్ పెట్టడానికి. అండ్ పక్కన చూడండి చిన్న స్పేస్ ఉండడం వల్ల నేను గ్లాసెస్ కూడా స్టోర్ చేసుకున్నాను అక్కడ. ఇప్పుడు బౌల్స్ అండ్ ప్లేట్స్ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఉంటాయన్నమాట. సో నేను సిల్వర్వి అండ్ ప్యాన్స్ ఇవన్నీ ఒక దాంట్లో పెడతాను, కింద దాంట్లో పెద్ద ర్యాక్ అనమాట అది. సో మిగతా వాళ్ళ సర్దేసుకుంటున్నాను అన్నీ. ఈరోజు నేను వ్లాగ్ 99.5% మొత్తం నేను కిచెన్లోనే చేశాను, అంత పని ఎక్కువ ఉండింది అనమాట ఈరోజు. సో మీకు బోర్ కొట్టే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ రోజు ఇలా వ్లాగ్స్ అనేవి ఉండవు, నార్మల్గా నేను ఈరోజు కిచెన్లో ఎక్కువ ఉన్నాను కాబట్టి కిచెన్లో చేశాను, దట్స్ ఆల్. అండ్ purple.comలో నైకాలో నేను సమ్మర్కి సంబంధించి కొన్ని నేను ఆర్డర్ చేసుకున్నాను, అవి ఇంకా రావాలి. వచ్చిన తర్వాత నేను షాపింగ్ హాల్స్ పెడతాను. అండ్ న్యూడ్ లిప్స్టిక్స్ చాలామంది అడుగుతున్నారు, న్యూడ్ లిప్స్టిక్స్ మీ దగ్గర ఉన్నవి డైలీ బేసిస్వి చెయ్యండి ఒక రివ్యూ అని చెప్పి అడుగుతున్నారు. సో నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఇంటి అప్డేట్స్ అడుగుతున్నారు, కొత్త ఇంటి అప్డేట్స్, అవి కూడా నేను ఖచ్చితంగా నేను ప్రతిదీ ఒక బుక్లో నోట్ చేసుకుంటానండి. నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చినవి, సో నేను తప్పకుండా చేస్తాను. అవి ఇగ్నోర్ అయితే చేయను, కాకపోతే ఒక్కొక్క దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇలా అన్నీ నీట్గా సర్దేసుకున్నాను. తర్వాత మిట్టు వచ్చే టైం అయిపోయింది. వాడు వస్తే నాకు కిచెన్ క్లీనింగ్ అది చాలా కష్టం, అస్సలు చేయలేను నేను. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, మిట్టు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. వాడికి ఇప్పుడు నేను స్నాక్ కింద పిజ్జా ఆల్రెడీ ఉంది కాబట్టి పిజ్జా ఇస్తాను. పిజ్జా వేడి చేసి గ్రిల్ ప్యాన్ మీద వేడి చేసి ఇస్తాను అండ్ పాలు ఇస్తాను అనమాట. అంతే, ఈరోజు ఈవినింగ్ స్నాక్ ప్రత్యేకంగా ఏం చేయలేదు. ఈ వ్లాగ్ నేను ఈ క్లిప్తో ఎండ్ చేస్తున్నాను. ఈరోజు మ్యాక్సిమం అంతా క్లీనింగ్ సంబంధించిందే జరిగింది కదా.
సో ఇప్పుడు వచ్చేసి నేను పిజ్జా వేడి చేస్తున్నాను మిట్టుకి చిన్న ప్యాన్ మీద. సో ఎప్పట్లాగే లైక్ చేయండి అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. సో నేను నార్మల్గా 2 పీసెస్ ఆఫ్ పిజ్జానే వెయిట్ చేస్తున్నాను. సో వాటికి ఇన్ కేస్ నచ్చకపోతే ఎందుకని చెప్పి ఫస్ట్ ఒక 2 చేస్తున్నాను, తర్వాత వాడికి నచ్చితే మళ్ళీ వెయిట్ చేద్దామని చెప్పి. సో ఎప్పటిలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.